తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు జైహో బీసీ అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో తను ఒక మాట అన్నారు. ఏమనంటే నా డిఎన్ఏలోనే బీసీ ఉంది అని చెప్పేసి అన్నారు. డిఎన్ఏలోనే బీసీ ఉంటే ఒక బీసీ మహిళగా ఉన్న నన్ను తన పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత దారుణాతి దారుణంగా అంటే ఈ వాస్తవంగా వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ నేను ఎప్పుడో చనిపోవాల్సిందండి. ఆ రోజున నాకు పార్టీ అండగా ఉంది, పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి నేను బతుకున్నాను. ఎలాంటి ట్రోలింగ్స్ అంటే కృష్ణవేణి పాలేటి అనే మహిళ నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది అని నా మీద న్యూడ్ ఫొటోస్ మార్ఫింగ్ చేసి బయటికి తీసుకొచ్చారు. నేను ప్రాసిక్యూషన్ చేస్తేనే బతుకుతున్నాను, లేదంటే నేను అన్నం కూడా తినట్లేదు అనే లెవెల్కి నన్ను దిగజార్చి నా గౌరవ మర్యాదల్ని పూర్తి స్థాయిలో మట్టి కలిపేసేసి అంత దారుణాతి దారుణంగా ట్రోల్ చేసిన ఆ రోజు నాకు పార్టీ అండగా ఉండి, సజ్జల భార్గవరెడ్డి గారు అండగా ఉండి, తర్వాత నా పార్టీలో ఉన్న యావత్ రాష్ట్ర ప్రజానాయకులు అందరూ కూడా నాకు అండగా ఉండి, మహిళా నాయకులు అండగా ఉండి నన్ను నిలబెట్టబట్టి నా కుటుంబం కూడా ఈ రోజున పొలిటికల్గా ఆల్రెడీ పాలిటిక్స్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది నా భర్త కూడా నాకు ఎంతో అండగా ఉండి నిలబడ్డారు కాబట్టి ఈరోజు నిలబడి మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. లేదంటే ఏదో ఎప్పుడో చనిపోవాల్సిన పరిస్థితి అండి నాది. ఇవాళ బీసీల పట్ల నిబద్ధత కలిగి బీసీ పక్షపాతి అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి నైతికంగా కానీ ఏ హక్కు లేదు. ఎందుకంటే ఇవాళ గీతాంజలి ఒక బీసీ మహిళకు జరిగిన అన్యాయం, ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డగా నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సమాధానం చెప్పలేరు. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటం మానేసేసి సరిగ్గా మనుషులుగా ప్రవర్తించడం ఫస్ట్ నేర్చుకోమని చెప్పేసి నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో బీసీ నియోజకవర్గంలో అధికార దాహంతో బీసీ సీటును మీరే నిలబడి ముందుకెళ్తా ఉన్నారంటే మీకు బీసీల పట్ల ఎట్లాంటి నిబద్ధత ఉన్నదనేది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీ డిఎన్ఏలో బీసీ లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో బీసీల గురించి మాట్లాడే హక్కు కానీ, బీసీల గురించి మాకు నిబద్ధత ఉందనే హక్కు కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు ఎటువంటి హక్కు లేదండి. గీతాంజలికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలంటే టీడీపీ పచ్చ మూకలు ఏవైతే ఉన్నాయో ఐటీడీపీ మానస పుత్రిక వహిస్తున్న నారా లోకేష్ గారికే పూర్తి బాధ్యత అండి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని తన మానస పుత్రికగా బాధ్యతలు తీసుకొని దానికి ఒక అధ్యక్షుడిని పెట్టి దాని ఆర్గనైజింగ్ మొత్తం ఒక పొట్టి చింతకాయ గడికి అప్పగించి ఈరోజు నడిపిస్తూ ఉంటే వివిధ వింగ్స్లో ఉన్న సోషల్ మీడియా పేరు చెప్పుకొని పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇవాళ తన సొంత ఇంటి కళ నెరవేరింది అని, జగనన్న తనకు ఒక సొంత ఇల్లు ఇచ్చాడు అని చెప్పేసి, జీవితంలో ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కళ లాంటిదేనండి. తన టార్గెట్ తను రీచ్ అయ్యింది, అది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెరవేర్చారన్న సంతోషంలో అమాయకురాలు కాబట్టి తెలియదు ఈ బయట ప్రపంచం ఇంత దుర్మార్గంగా ఉంది, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఇంత దుష్టులు, ఇంత నరకాసుల మధ్యలో నేను ఉన్నాను అన్న సంగతి తెలియక పాపం అమ్మాయి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో ఈ పచ్చ మూకలన్నీ ఏకమయ్యి దానికి తోడు జనసేన మూకలను కూడా ఏకం చేసుకొని ఆ అమ్మాయి ప్రాణం హరించుకునే వరకు కూడా ఆ అమ్మాయిని వెంటాడి వేధించి హింసకు గురి చేశారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆ ఇద్దరు బిడ్డలు నాకు ఆడబిడ్డలు ఉన్నారన్న సంగతి కూడా తను ఆలోచించుకోకుండా తన ప్రాణాన్ని ఎంత బలవంతంగా తీసుకుందో ఆ ఉసురికి నారా లోకేష్ తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ప్రతిసారి నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, కత్తిరి తీసుకొని కత్తిరిస్తాను లేదంటే మీ గుడ్లు పగలగొడతాను అని చెప్తున్నా. అనితమ్మ ఎక్కడికి వెళ్ళావు తల్లి? నువ్వు ఇప్పుడు ఒక ఆడబిడ్డ ప్రాణం నిలువున ఉసురు తీసుకున్నారు. ఆ చిన్న బిడ్డల తల్లిని ఎవరు తీసుకొచ్చి ఇవ్వగలరు? ఇవాళ మీ పార్టీలో పనిచేస్తున్న ఈ ప్రతి వెధవకి మీరు బుద్ధి చెప్తారా? వాళ్ళకి కత్తిరించండి, వాళ్ళ గుడ్లు పగలగొట్టండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం నిజంగా ఒక మహిళా పక్షాన పోరాడుతున్న మహిళా అధ్యక్షురాలు అని చెప్పేసి. నీకు జరిగితే అన్యాయమా? నీ సోషల్ మీడియాలో నిన్ను ట్రోల్ చేస్తే ఏకంగా స్టేట్ మహిళా వింగ్ అంతటినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి పోస్టులు మరీ చూపించి మరి పోరాడావు కదా, చెప్పులు చాట్లు కర్రలు తీసుకొని వెళ్ళావు కదా. ఇవాళ మీ దగ్గరికి మేము ఎవరైతే తెలుగుదేశం పార్టీలు ఈ పోస్టులు పెట్టి అమ్మాయి ప్రాణాన్ని హరించారో వీళ్ళ దగ్గరికి మమ్మల్ని ఏం తీసుకొని రమ్మంటారో చెప్పండి. అలాగే ఐటీడీపీ వింగ్లో ఒక మహిళ సాక్షాత్తు ముఖ్యమంత్రికే క్రమశిక్షణ నేర్పించాలని చెప్పి కర్ర పుచ్చుకొని కూర్చుంది.
ఆ మహాతల్లికి కనీసం ముఖ్యమంత్రి మీద గౌరవం లేదనుకోండి, ఇవాళ నీలాగా ఇద్దరు ఆడపిల్లలు, నీలాంటి ఒక మహిళ ఒక కుటుంబ సంసార పక్షంగా ఉంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ ఇవాళ ప్రాణాన్ని హరించారు. దానికి సమాధానం చెప్పు. మీ వాళ్ళందరికీ క్రమశిక్షణ చెప్పమ్మా. ఐటీడీపీ అధికార ప్రతినిధి, అలాగే స్వాతి రెడ్డో, స్వాతి చౌదరియో, లేకపోతే స్వాతి బీసీయో ఎవత్తా అది మరి కనీసం నాలాంటి ఆడపిల్ల కదా, ప్రాణం పోయిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా కాకులన్నీ కూడా తన సాటి కాకి ఏదన్నా ఇబ్బంది కలిగితే కావు కావు అని చెప్పేసి వాటి భాషలో వాటి బాధను వ్యక్తం చేస్తాయి. కానీ ఇవాళ మానవులం, మనుషులం అన్న సంగతి మర్చిపోయి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు కూడా చనిపోయిన తర్వాత కూడా శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు. శవమయ్యే పార్టీ, శవం మీద రాజకీయాలు చేయటం తప్ప తెలియని పార్టీ అని చెప్పేసి ఇవాళ ప్రచారం చేస్తున్న స్వాతి రెడ్డి, రేపటి రోజున దీనికి తప్పనిసరిగా నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డ ప్రాణానికి మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు నీకు దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ 2 నెలల కాలం ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ అంతు చూడటం తప్పనిసరి. ముఖ్యమంత్రి గారు ఎవరెవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళందరి సంగతులు తప్పనిసరిగా చూస్తారమ్మా. ఆడబిడ్డ ప్రాణం ఉసుడు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తగులుతుంది. ఈ బిడ్డలకి ఇవాళ జరిగిన అన్యాయానికి సాక్షాత్తు నరకాసురుడు, నారాసురుడు, నరకానికి దారిని చూపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, పూర్తి బాధ్యత వహిస్తూ దీనికి తప్పనిసరిగా బేషరత్తుగా క్షమాపణలు చెప్పి సమాధానం చెప్పి ఈ మరణానికి బాధ్యత తీసుకొని సమాధానం చెప్పాలని చెప్పి కూడా యావత్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నా. మరి మీరేమో అలా చెప్తున్నారు, కానీ అమ్మాయి కేవలం ఈ ట్రోలింగ్స్ వల్ల కాదు, అమ్మాయి వ్యక్తిగత కారణాల వల్ల ఇలా చేసుకుందని అంటున్నారు కదా మేడం. ఎవరికి చెప్పారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న నారా లోకేష్కి చెప్పిందా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడుకి చెప్పిందా? సరే, ఆ వ్యక్తిగత కారణాలు ఏంటో కూడా చెప్పండి. మీ ఇంట్లో జరిగితేనేమో, మా తల్లికి జరిగితేనేమో అవమానం అంటారా? అదే పక్క వాళ్ళు ఆడాలకి జరిగితేనేమో వివిధ కారణాలు అంటారా? మీకంటే కొంచెం సంఘంలో పేరుంది, లేదంటే మీ నందమూరి తారక రామారావు గారి బిడ్డ కాబట్టి మీకు గౌరవ మర్యాదలు ఉంటాయి, మిగతా ఆడవాళ్ళకి అవి ఉండవా? మీకు జరిగితేనేమో అవమానం, పక్కన వాళ్ళకి జరిగితేనేమో గౌరవమా? కొంచెమన్నా బుద్ధితోటి ఆలోచించండి అయ్యా. బ్రెయిన్ ఉండి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా కొంచెం మేము మనుషులము, మేము సమాజంలో బతుకుతున్నాము, మేము మాతో పాటు మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక చెల్లి ఉంది అని సంగతి కూడా ఆలోచించమని చెప్పేసి ఎవరైతే ఈవిడ మీద ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆలోచించమని కూడా హెచ్చరిస్తున్నాను. మరి జనసేన అంటే జనసేన వేరే మహిళలకే పెద్దపీట వేస్తామని జనసేన అంటున్నారు. మరి అలాంటి జనసేన సోషల్ మీడియా నుంచి కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చినాయండి. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జనసేన వీర మహిళలు అని చెప్పే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగటానికి వాళ్ళ నాయకుడు సిద్ధపడినట్టు వీళ్ళు కూడా సిద్ధపడిపోయి ఉన్నారు తప్పితే వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు, ఆ తెలుగుదేశం పార్టీ తుప్పుబట్టిన సైకిల్ తప్ప ఇక మిగతా ఏవి కనిపించవు. కాబట్టి వాళ్ళకంటూ ఒక జెండా, ఒక అజెండా, వాళ్ళకంటూ ఒక టార్గెట్ లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో అది చదవటం తప్పితే వేరే ఉద్దేశం లేదు. వాళ్ళు మహిళలు అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయారు. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఇప్పుడు 2 చిన్న పిల్లలు ఉన్నారండి గీతాంజలికి. మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారండి ప్రభుత్వం? ఈ రోజున గీతాంజలి గారి కుటుంబానికి కావచ్చు, ఆ బిడ్డలు కావచ్చు అండగా ఉంది. 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఉన్నారు. ఆ బిడ్డల చదువుల విషయంలో కూడా గవర్నమెంట్ పార్టీ అండగా ఉంటూ బాధ్యత తీసుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మేము అండగానే ఉంటాము. జగనన్న కూడా పూర్తి మద్దతుతోటి ఆ బిడ్డ కుటుంబానికి, ఆ బిడ్డలకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వెంటనే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి తనకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా అనుబంధ విభాగాల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మహిళలందరూ కూడా ఏకమై ఆమెకు మద్దతు తెలపాలని, ఆ కుటుంబానికి మేము ఉన్నాము, మీకు ఏ ఆపదలైనా మేము ఉంటాము అని చెప్పేసి మేము ఏదైతే మాట ఇచ్చున్నామో ఆ మాట మీద నిలబడే ఉన్నాం.